శిలువలో పలికిన ఐదవ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పగొనుచున్నానని. ప్రార్థన అనంతరం మీకు ఆయుధ మాట తీసుకున్న వారు ముందుకు వచ్చి మీకు ఆ సమయం తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. స్తోత్రం. పరిశుద్ధుడాన్ని ఘనమైన పాదాలకు లెక్కలేని స్తుతులు తండ్రి యేసయ్య. ఈ దినమున మా అందరినీ తండ్రి ఒక చోటును చేర్చుకున్నాను, నీకు వందనాలు దేవ. తండ్రి యేసయ్య, నీ వాక్యం తండ్రి చెప్తుండగా చదువుతుండగా తండ్రి నీవే తండ్రి ఉండి తండ్రి మాకు ఆ మాటలు వినిపించమని నీవే సహాయం దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. వందనాలండి. మరి ఆంటీకి అంకుల్కి పెద్ద బాబుకి మరి అవకాశం ఇచ్చిన మరి అందరికీ వందనాలండి. మరి వాక్యం చెప్పేంత దాన్ని కాదు, నేను చెప్పే వాక్యం విని అందరూ మారేంత వాక్యం పవర్ గా నాలో ఉందని నాకు తెలుసు. కానీ అవకాశం ఇచ్చారు దేవుడి కృపను బట్టి. ఈసారికి అప్పుడే ఇది 6వ నాకు వాక్యం రావడం దేవుని కృపను బట్టి. మరి నాకు ప్రతిసారి కూడా నాకు తెలిసినంతలో నేను చెప్తా ఉన్నాను. మరి ఇది ఈ కృపను బట్టి అవకాశాన్ని బట్టి కూడా దేవుడికి వందనాలండి. మరి ఇలా ఆరోగ్యంగా మరి నిలబడి ప్రతి సంవత్సరం పెద్ద బాబుతో అంటాను, పెద్ద బాబు వచ్చే సంవత్సరం నిలబడే నాకు కుర్చీ వేసేస్తావు, నువ్వు కుర్చీలో కూర్చొని చెప్తానని అంటా ఉంటాను. కానీ మరి ప్రతి ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం దేవుడు నిలవబెట్టే వాక్యం చెప్పిస్తా ఉన్నాడు. అందువల్ల దేవునికి మరి వందనాలండి. మరి చిన్న సాక్షి ఏంటంటే మరి అప్పటి ముందు సంవత్సరం గుడ్ ఫ్రైడే నుంచి ఈ సంవత్సరం ఈ రోజు వరకు కూడా ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఏ పరిస్థితి అయినాను కూడా మరి ఎలాంటి పరిస్థితులు వచ్చినాను కూడా దేవుడు ఇలా నిలబెట్టి మరి ఇలా మన మధ్య అందరితోనూ మళ్ళీ కలిసేలాగా వాక్యం పంచుకునే అవకాశం ఇచ్చినందుకు దేవుడికి వందనాలండి. మరి ఈ రోజు మరి గుడ్ ఫ్రైడే రోజు మరి దేవుడు మరి పెద్దబాబు ఇచ్చిన వాక్యము మరి 5వ మాట అండి. ఇప్పటి వరకు 5 మాట ముందు 4 చెప్పారు. మరి చాలా బాగా చెప్పారు. నేను అనుకున్నాను చాలా బాగా చెప్పారు, ఒకరి నుంచి ఒకరు చెప్పేస్తున్నారు. నేనైతే అంత పరమాభివృద్ధి చేయలేనేమో అని ఓ పక్కన కనిపిస్తా ఉంది. మరి నాకు వచ్చినంత మట్టుకు నేను చెప్తానండి. మరి ఇందులో తప్పులుంటే మాత్రం ముందే క్షమించాలి. మరి 5వ మాటగా మరి యోహాను సువార్త 19:28 అండి. మరి ఇప్పుడే సువర్ణ చదివింది. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను. నేను మరి దప్పికొనుచున్నానంటే దేవుడు ఎక్కడైనా దప్పికొంటాడండి? అసలు ఇప్పుడు దేవుడు మనందరినీ సృష్టించిన దేవుడు లోకాన్ని నోటి మాటతో సృష్టించాడని మనం అందరము కూడా ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి చదువుకున్న మాటలే కదండి ఇవన్నీ. ఆది కాండం అంతా కూడా మరి ఫస్ట్ అధ్యాయాలన్నీ దేవుడు నోటి మాటతోనే చేశాడు తప్పించి కేవలం మనిషిని మాత్రమే తన చేతితో చేశాడండి, అంతే తప్పించి ప్రతిదీ కూడా నోటి మాటతో సృష్టించిన దేవుడు ఎక్కడైనా దాహం వేస్తుందండి ఆయనకి, ఆ దాహాన్ని ఆయన తీర్చుకోలేడా? కానీ ఆయన ఎందుకు సిలువలో ఆ మాట చెప్పారంటే అది కేవలం లేఖనము నెరవేర్పు, అంతే తప్పించి అది ఇప్పుడు ఆయన పుట్టుకే ఒక కారణం. పాపం ఎరగకుండా తను జన్మించాడు. మనం అందరము పాపంలో జన్మించిన వారమే గాని ఆయన కేవలం లోకంలో పాపం ఎరగకుండా జన్మించి ఆయన మరణాన్ని కూడా ఆయనే రాసుకుని ఆయన పుట్టారు. మరి ఆ విషయం మనందరికీ తెలిసిందే కదా. ఎందుకంటే ఇప్పుడు మనం ఎవరమైనా మన పుట్టుక తెలీదు, మన చావులు తెలీదు ఎవరికి కూడా. మనం ఎవరికన్నా తెలుసా అండి? మనం అనుకుంటా ఉన్నాం ఈ మధ్య ఎవరన్నా చనిపోయారు అలాగని తెలిస్తే అయ్యో అదేంటి నిన్నే కదా చూసాము, అదేంటి మొన్నే కదా మాట్లాడాము అని అనుకుంటున్నాం. గాని అది ఆ చనిపోయిన వాళ్ళకి కూడా తెలీదు. అది పుట్టుక అన్నది చావు అన్నది ఎవ్వరికీ తెలీదు. కానీ దేవుని కృప, దేవుడు ఏంటంటే తన పుట్టుకను చావును ముందుగానే నిర్ణయించుకుని మనకి మన పాపముల కోసము, మనల్ని పాపాల నుంచి రక్షించడం కోసం ఈ దేవుడు ఈ భూలోకానికి వచ్చి ఉన్నాడు గనుక మరి ఆయన సిలువలో దప్పుకొనుచున్నాను అని మాట అన్నాడు. అది లేఖనం నెరవేరింది కనుక దేవుడు ఆ కింద వచనాలకు వచ్చేస్తే అది మరి తర్వాత వారు నా వెనకాల వారు చెప్తారు సమాప్తమైందని చెప్పి దేవునికి
తల వంచి ఆత్మను అప్పగించుకున్నాడంటే ఆ మాట అని దాహం వేసిందని చెప్పి ఆయన మరణం అయిపోయారు. మరి అక్కడతో లేఖనం నెరవేరింది కనుక మరి ఒక్కసారి ఈ వాక్యాన్ని మనందరము ధ్యానించడానికి మరి ఒక్క పావు గంట మరి నేను నిలబడి ఉన్నాను. మరి దీనికోసం ఒక చిన్న ప్రార్థనని మరి నీకే స్థుతులు స్తోత్రాలు తండ్రి ప్రభువా యేసయ్య. మరి నాకు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి ప్రభువా యేసయ్య. మరి నేను నిలవబడ్డానికి మరి నీ వాక్యాన్ని నేను బోధించడానికి తండ్రి మరి ఎక్కడా కూడా తండ్రి 1% కూడా అర్హురాలని కాదు కనుక తండ్రి ప్రభువా ఆయనను నీవు నిలబెట్టినందుకు వందనాలు తండ్రి ప్రభువా. మరి తండ్రి యేసయ్య నేను చెప్తూ ఉండగా నీవు నాకు తోడుగా ఉండి తండ్రి ప్రభువా నీవే నన్ను నడిపించి రక్షించే యేసయ్య. మరి అలాగే తండ్రి మరి అపోస్తుల కార్యాలు 13:28 అండి. ఒక్కసారి మరి అపోస్తుల కార్యాలు 13:28 అండి. అసలు ఆయన యందు మరణానికి ఏమైనా కారణం ఉందా అండి? ఒక్కసారి మనందరం ఆలోచించుకుంటే ఆయన యందు మరణానికి ఏ ఒక్క కారణమైనా ఉందా అండి? ఆయన బతికినంత కాలము 33 సంవత్సరాల్లో ఎక్కడా కూడా ఈయన పాపం చేశాడు, ఈయన అబద్ధం ఆడాడు, ఈయన ఈ తప్పు చేశాడని ఎక్కడైనా ఉందండి? ఎక్కడా లేదు. కానీ మనమందరము ఏం చేసాము? ఇప్పుడు పిలాతు తను సొంతంగా వేయలేదు కదండి ఆయన ఉరిశిక్ష. మనందరము అక్కడ ఉన్న ప్రజలు కదా కోరుకున్నారు పిలాతుని. ఇప్పుడు పిలాతు కూడా ఏం చేశాడు? చేతులు కడుక్కున్నాడు ఈ పాపంతో, నాకు ఏ సంబంధమో లేదని చివరికి వచ్చేటప్పటికి. ఎందుకంటే అక్కడికి అతను కూడా రియలైజ్ అయ్యాడు, ఎందుకంటే అక్కడతో ఇతనిలో ఏ దోషం నాకు కనబడట్లేదని అంతటి అతనే తెలుసుకున్నాడు. కానీ మనందరం ఏం చేసామంటే అక్కడ ఉన్న వాళ్ళు కూడా మనలాంటి మనుషులు అయి ఉంటారు కదా, వాళ్ళందరూ ఏం చేశారు? కాదు దొంగని విడిచిపెట్టమన్నారు, దేవుణ్ణి ఊరేయమన్నారు. అసలు ఇది ఎంత ఆలోచించడానికి ఎంత అసలు ఏదో అంటారు, అలాగా మనం ఆలోచించడానికి కూడా ఊహకు అందనది అనమాట ఇది. అసలు కొన్ని లాజిక్ కి అందం అంటారు చూడండి, అటువంటి సందర్భం అది. అంతే కదా, ఇప్పుడు దొంగని ఎవరైనా దొంగను ఉరేసేయండి, ఎందుకంటే రేపొద్దుట ఆ దొంగ వల్ల మళ్ళీ మనకి ఏమైనా ఆపద వస్తుందేమో అని అనుకుంటారు. కానీ అక్కడ ప్రజలు ఏం చేశారు? రక్షించినోళ్ళేమో ఏంటి, నోరు రానోళ్ళకేమో మాట ఇచ్చాడు, చెవులోళ్ళకేమో చెవులు ఇచ్చాడు, పుట్టివారికేమో చూపించాడు, కాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి నడవలేని వాళ్ళకి నడకిచ్చాడు, కుష్టి రోగులను అసలు అంటరాని వారిగా చూసే ఒక ప్లేస్ లో ఉన్నప్పుడు వాళ్ళకి కూడా దేవుడు అంతటి గొప్ప స్థితినిచ్చిన అతన్నేమో ఉరేయమన్నారు. దేవుడు ఈ దొంగనేమో వారు విడిచిపెట్టమన్నారు. అంటే ఇదంతా కూడా అసలు ఆ రోజు నుంచి కూడా దేవుడు ఎంతో చేస్తానే వచ్చాడు. మరి ఆ రోజు ఇశ్రాయేలును నడిపించాడు కదండి దేవుడు. నడిపించినప్పుడు ఏం జరిగింది? ఎంతకాలం నడిపించినా సొనుగుడే తప్పించి అసలు ఎక్కడైనా రియలైజ్ అయ్యారండి ఇశ్రాయేలులు. చాలా మంది బయలుదేరారు, ఎన్నో వేల లక్షల మంది బయలుదేరారు. కానీ ఉపయోగం ఏముంది? చివరికి అంతమంది చేరారండి. కానీ అక్కడ కూడా ప్రతిదీ సొనుగుడే, ఆహారం కోసం సొనుగుడు, నీళ్ల కోసం సొనుగుడు. మోషే బండ మీద కొట్టి నీళ్లు ఇచ్చాడు. సముద్రాన్ని 2 పాయలుగా సముద్రం 2 పాయలు ఎక్కడన్నా అవుతుందండి అసలు? కానీ 2 పాయల కింద చేసి దారిచ్చాడు. అలా ఎన్ని పరిస్థితులు గుండా మన్నాను కురిపించాడు. ఇంత సాటిస్ఫైడ్ గా ఎక్కడా పొయ్యి వెలిగించలేదు. మనందరికీ తెలుసు కదండి, మామూలుగా అనుకోవాలంటే ఎక్కడా పొయ్యి వెలిగించలేదు, వాళ్ళు ఎక్కడా ఏమి చేయలేదు. కానీ బతికేశారు, వాళ్ళకి అలా జీవనం సాగించేశారు, అయినా చదువుకున్నారు. అసలు ఇది ఏమైనా లాజిక్ అసలు ఉందా అండి? అసలు అలాగా దేవుణ్ణి ఫస్ట్ వాళ్ళు సొనిగారు, అంటే వాళ్ళ పరిస్థితులు బట్టి వాళ్ళు సొనిగారు. ఇప్పుడు ప్రజలమైన మనం ఏం చేస్తా ఉన్నాము అన్నది ఒక్కసారి మనము ఆలోచించుకుందాం అండి. ఎందుకంటే దేవుడు దప్పికొనుచున్నాను అన్న పదానికి అర్థం ఈ రోజున మన బిహేవియర్ నే దేవుడు అలా చెప్పాడు. అంతే కదండి. ఒక్కసారి ఇప్పుడు మన బిహేవియర్ ఏంటి అన్న దాన్ని దేవుడు ఆ పదం కింద ఉపయోగించాడు. అక్కడ కీర్తనలు 22వ అధ్యాయం అయితే పూర్తిగా కూడా అసలు కీర్తనలు 22 అన్నది మొత్తం అంతా దేవుణ్ణి శిలువ మరణానికి ఎలా అప్పగించారు, ఎలాగా దేవుడు మరణానికి అయ్యాడు, ఎలా చీట్లు వేసుకున్నారు, ఎలా వస్త్రాలు పీకారు, ఎలా కొట్టారు, ఎముకలు వేవబడి ఉన్నాయి, ఇవన్నీ కూడా 22వ కీర్తన పూర్తిగా అదేనండి.
మొత్తం అంతా కూడా ఆ కీర్తనలో మనం ఒక్కసారి చదువుకుంటే చాలా వచనాలు ఉంటాయి, అవన్నీ కూడా మొత్తం అదంతా కూడా దేవుని సిలువ ధ్యానంలో మనం ఒక్కసారి అదంతా చదువుకుంటే మనకు అర్థమైపోతుంది ఇక పూర్తిగా. అంత కీర్తన అండి 22 మరి మనం ఈ రోజున ఎటువంటి దాహం కలిగి ఉన్నాము అన్నది ఒక్కసారి మనందరము కూడా మనం ఒక్కసారి పరీక్షించుకుందాము. ఎందుకంటే మనందరము కూడా లోకంలో జీవిస్తూ ఉన్నాము. ప్రజెంట్ లోకంలో చాలా అసలు పాపం అయిపోయిన లోకంలో ఉన్నామని మనందరికీ తెలుసు. అసలు బయటికి వెళ్తే తిరిగి వస్తామా అన్నది క్వశ్చనే కాదు, ఇంట్లో ఉండి కూడా ఉన్నామా లేదా అన్నది క్వశ్చన్. ఈ రోజుల్లో అలా అయిపోయింది మన పరిస్థితి. ఏంటి పాలు ఏదైనా కలిపి ఇంట్లో కూర్చుని కాఫీ తాగితే చచ్చిపోతామని ఎవరైనా అనుకున్నారండి? మొన్న న్యూస్ ఏదో చూస్తూ అనుకున్నాను, అంటే ఇంట్లో కూర్చుని కాఫీ తాగితే చచ్చిపోతారా అన్నంత ఆలోచన. అంటే అలాంటి స్థితిలో మనం ఉన్నాం కాబట్టి ఒక్కసారి మనందరము కూడా దేవుడు ఆ రోజున ఎందుకు ఆ మాట అన్నాడు, మన సిలువలో ఇంకా వేలాడుతూ ఇంకా చనిపోతానని తెలిసిన నిమిషంలో దప్పికొనుచున్నానంటే ఆయనకి, అంటే ఆ టైంకి ఆయన శరీరధారిగా ఉన్నాడు కాబట్టి. అంటే మళ్ళీ మనకి అందరూ అంటారు మీ దేవుడు ఎక్కడో గాల్లో దేవుడు అలా ఇలా, అందువల్ల అది అవన్నీ కాదు, మీ దేవుడు నిజమైన దేవుడు కాదంటారేమో. అందువల్ల దేవుడు అన్ని వేల సంవత్సరాల క్రితమే మనలా శరీరధారి అయ్యి, అంటే మన శరీరంలో ఉంటేనే కదండి ఇప్పుడు నొప్పి అయినా బాధ అయినా, ఇందాక సొద చెప్పి తల్లిదండ్రులు అయితేనే వాళ్ళు బాధ తెలుస్తుంది అని, అలాగా ఇప్పుడు ఏదైనా శరీరంలో ఉంటేనే కదండి. ఇప్పుడు చేమ పుడితే అప్పుడు నొప్పి వస్తుంది, దెబ్బ తగిలితే నొప్పి వస్తుంది, ఏదైనా మన శరీరంలో ఉంటేనే కదా తెలుస్తుంది. అందువల్ల దేవుడు కూడా శరీరధారి అయి, అందువల్ల శరీరధారి అయి తను జన్మించాడు కాబట్టి తను ఆ రోజు నొప్పులన్నీ భరించి ఆ రోజు శిలువ మరణాన్ని పొంది ఆ టైంలో తను ఒక్క నిమిషం శారీరక దాహం కలిగినా వెంటనే అది ఆత్మీయ దాహమే గాని మన శారీరక దాహంగా చెప్పుకోకూడదండి అసలు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు మరి ఈ రోజు మనం లోక సంబంధమైన దాహంలోనే ఉన్నామేమో ఒక్కసారి మనందరము కూడా ఆలోచించుకుందాం. ఎందుకంటే దేవుడే చెప్తా ఉన్నాడు కదండి, ఎవ్వరూ కూడా లోకంలో నీతిమంతులు లేరు అని దేవుడే చెప్పాడు. ఇప్పుడు పర్టికులర్ గా ఒకరు మీరు నీతిమంతులు కాదు, మీరు ఇలాగా అలాగని మనల్ని ఎవరు బ్లేమ్ చేయక్కర్లేదు. దేవుడే చెప్తా ఉన్నాడు, అందరూ కూడా పాపం చేసి దేవుని మహిమను చూడలేకపోతూ ఉన్నారని చెప్తా ఉన్నాడు దేవుడు. మరి అటువంటి పరిస్థితుల్లో మనందరం ఉన్నప్పుడు మనందరికీ ఏమి దాహం కలిగి ఉన్నామండి? లోక సంబంధమైన దాహాన్ని కలిగి ఉన్నామండి మనందరము కూడా. ఎవ్వరు అంటే నేను రోజు ప్రేయర్కి వచ్చేస్తున్నాను, రోజు ప్రేయర్ అన్ని నాకంటే కొంతమంది ఎక్కువ కొన్ని తక్కువ అంతే తప్పించి అందరూ ఈక్వల్ అయితే కాదు. అని మళ్ళీ నేనెవరిని బ్లేమ్ చేయడం లేదు, ఎందుకంటే కొందరు ఎక్కువలో ఉన్నారు, కొంత తక్కువలోనే ఉన్నారు తప్పించి అందరూ కూడా పాపం చేసే ఉన్నారండి. అందువల్ల మనందరము కూడా లోక సంబంధమైన దాహాన్ని కలిగి ఉన్నాం కాబట్టి మనందరము కూడా ఆయన దాహాన్ని చూడలేకపోతూ ఉన్నాం, అంతే కదండి. ఇప్పుడు మనందరము కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా ఉంటే దేవుడి దాహాన్ని మనందరము చూస్తే దేవుడు ఆ రోజు సిలువలో ఆ మాట ఎందుకంటాడు అనే అవసరమే ఉండకపోను కదా. కానీ మనందరము కూడా దేవుని మహిమను చూడలేక మనం అందరం ఎంత లోక దాహమైనా మనకు సంతృప్తి వస్తుందండి. హగ్గయిలో ఉంటది, హగ్గయి 1:6 ఉంటది. మరి అంటాడు, మీరు జీతము తీసుకుంటూ ఉన్నను మీరందరూ కూడా సంతృప్తి లేదు, దాహమైనను నీరు తాగుతో సంతృప్తి లేదు, ఆహారం తీసుకుంటాను సంతృప్తి లేదు, మీరు కష్టపడి సంపాదిస్తూ ఉన్నారు కానీ అది చిరిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉంది. ఎందుకు ఈ రోజు మన అందరి పరిస్థితి అదే కదండి. ఈ రోజున ఎంతో కొంత సంపాదించుకుంటూనే ఉన్నారు అందరూ కూడా, కానీ ఎవరి కాళ్ళే అది ఎవరికైనా సాటిస్ఫై అవుతూ ఉందండి. మంచినీళ్ళు తాగుతా ఉన్నాం అనుకో, మళ్ళీ ఒక 1/2 గంటకి దాహం వేస్తా ఉంది. భోజనం చేస్తుంటే పొద్దున చేస్తే మళ్ళీ మధ్యాహ్నానికి దాహం అవుతా ఉంది. అంటే ఇవన్నీ దేవుడు పెట్టినయే, కానీ మన పరిస్థితి ఎలా ఉన్నది అంటే దేవునిలో మనము పూర్తిగా ఉంటే గనక అటువంటి దాహాలు కూడా మనందరము కూడా దేవుడు తీర్చి మనల్ని ఒక స్థితిలో ఉంచుతానని దేవుడు చెప్తా ఉన్నాడు. అలా చెప్తూ ఉన్నా కూడా మనందరం ఏం చేస్తా ఉన్నామండి? లోకంలో బ్రతుకుతా ఉన్నాము. లోక ఆశలను, లోక ఆచారాలన్నే కదండి మనందరము పాటిస్తా ఉన్నాము, చిన్నవో పెద్దవో ఏదో ఒకటి మనందరము లోక ఆశలు, లోక ఆచారాలు భరిస్తా ఉన్నాం మనందరము. మరి ఆయన దప్పికి ఎటువంటిదండి? లోక సంబంధమైనది కానే కాదు, అస్సలు కాదు. అందువల్ల ఆయన దేవుడు అయ్యాడు, అంతే కదండి. ఇప్పుడు
ఆయన దప్పిక ఏంటి? నశించిపోతున్న వారి కోసం ఆయన దప్పిక. అంతే కదండి, ఇప్పుడు నశించిపోతున్న వారి కోసమే ఆయన దప్పిక. అందుకనే ఆయన బైబిల్ ఆదికాండం నుంచి మొదలెట్టి ప్రకటన గ్రంథం వరకు కూడా ఆయన ప్రతి మాటలోనూ చెప్తారు. ఆయన ఎక్కడా కూడా పాపం చేయకండి, మనకు 10 ఆజ్ఞలు ఇచ్చే దేవుడు, మనకు పెద్ద మొత్తం చుట్టూరు పెట్టాడు వాక్యాలు. అవన్నీ మనం కూడా రోజులో ఒకసారి అది మనం వచ్చినడల్లా చదివినా మనకి బైబిల్ ఏంటన్నదో ఒకసారి అర్థమైపోతుంది. ఇప్పుడు పెద్దబాబు పెట్టిన ప్రతి వాక్యంలో కూడా కరెక్ట్ గా ఈ వాక్యాలు చదివితే మనకు బైబిల్ అర్థమైపోతున్న పరిస్థితి ఇవన్నీ. అందువల్ల మనం ఒక్కసారి 10 ఆజ్ఞలు చదివినా అందులో కూడా దేవుడు అంటాడు కదండి, నేను తప్ప దేవుడు లేడు, ఆకాశం అందును లేడు, భూమి అందును లేడు, నేనే దేవుణ్ణి, తల్లిదండ్రులను సన్మానింపాలి, పొరుగు వారిని ప్రేమించాలి. ఇవన్నీ చాలా చిన్న చిన్నగా ఉంటాయి, చాలా చిన్న చిన్న విషయాలు. పొరుగు వారిని ప్రేమించమంటాడు, అబద్ధం ఆడొద్దంటాడు, నరహత్య చేయమంటే ఎవరినో చంపేయమని కాదు, కత్తెట్టి చంపేయడం కాదు, వారు ఇంకా మానసికంగా కృంగిపోయేంతగా మనం ఏదైనా మాట అంటే అది నరహత్య కింద లెక్క వస్తుంది. అంతే కదండి. ఇప్పుడు మనలాంటి వాళ్ళు ఎవరినన్నా ఇల్లు కత్తితో చంపేయలేం కదా. ఇప్పుడు కత్తితో చంపేవాళ్ళన్నది అది వేరే కేటగిరీ, అది అసలు మనకి సంబంధమే లేనిది. కానీ ఒక మాట మన మనసుకు గట్టిగా తగిలి అది మన నరహత్య కింద లెక్క. అంతేగాని ఇవన్నీ చాలా చిన్న చిన్న విషయాలు. మనం అనుకుంటాం పర్వాలేదులే పట్టుకోళ్ళతోనే కదా బాగా మాట్లాడమన్నాడు అనేసి ఆ నిమిషం మాట్లాడేస్తాం. కానీ ఇవన్నీ ఒక్కసారి డెప్త్ గా ఆలోచిస్తే చాలా లోతైన అర్థాలు, అసలు మన ఊహకి అందని అర్థాలు అనమాట ఇవన్నీ కూడా. అసలు ఒక్కొక్కసారి నేను చెప్తాడు, ఎవరో ఒక ఆయన అంటారట, అసలు నేను ఎన్నో సార్లు ఎంతో వాక్యం చెప్పాను కానీ అందులో నేను చాలా 0% లో ఉన్నాను అని ఎవరో అన్నారు ఈ మధ్య కొత్తగాని. నేను చెప్పాను, మర్చిపోయాను ఆయన పేరు నేను. కానీ అలాగా ఈ 10 ఆజ్ఞలే చాలా డెప్త్ తో కూడిన ఆజ్ఞలు అవన్నీ కూడా. మనం ఈ రోజును కూడా అసలు అవన్నీ ఒక్కసారి ఆలోచించుకుని మరి ఒక్కసారండి యెషయా 53:5 కూడా ఒక్కసారండి. మన అతిక్రమ క్రియలను బట్టి అతను గాయపరచబడెను, మన చాలండి. మరి దేవుడిచ్చిన వాక్యాలండి, మరి బైబిల్లో ఉన్న ప్రతిదీ కూడా ఎవరైనా వాళ్ళు సొంతంగా రాసేసారండి? ఎవరో రాయలేదు కదా. అందరూ కూడా దేవుడిచ్చిన తలాంతులను బట్టే కదండి అందరూ కూడా బైబిల్ రాశారు. మరి అటువంటి పరిస్థితుల్లో మరి ఇక్కడ మన అతిక్రమ క్రియలను బట్టే అతను గాయపరచబడ్డాడంట. అంటే మన క్రియలను బట్టే కదండి. ఒక్కసారి మన కోసం ఎవరైనా పెద్దబాబు ఈ 40 రోజుల్లో చాలా సార్లు అన్నాడు ఈ మాట. ఎందుకంటే మన కోసం ఎవరైనా కూడా మరణం అవుతారా, మన కోసం ఎవరైనా మన పైన ఎముకలు పడతారా అని చెప్పాడు ఈ పెద్దబాబు ఈ 40 రోజులు చాలా సార్లు. అలాగా మన కోసం ఎవరైనా గాయపరచబడతారా అని, కానీ దేవుడు గాయపరచబడ్డాడు. మనం గొర్రెల వలె త్రోవ తప్పిపోతున్నట్టండి. మరి అసలు ఈ మాట కూడా చాలా సార్లు మేకలకి గొర్రెలకి ఉన్న వేరియేషన్ ఈ 40 రోజుల్లో చాలా సార్లు అన్నట్టు. మరి అలాగా మనందరము కూడా గొర్రెల వలె త్రోవ తప్పిపోతున్నట్టండి. మనలో ప్రతి వాడును తనకి ఇష్టమైన త్రోవకు తొలగిను, యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. ఇందులో ఒక్క మాట మనం ఒక్కసారి ఆలోచించుకుంటే మనలో ప్రతి వాడును తనకి ఇష్టమైన త్రోవకు తొలగేటండి. ఎవరికి వారే ఈ రోజుల్లో ఏమనుకుంటున్నారంటే నేను అనుకున్నదే కరెక్ట్, చంపేసినోడికి కూడా రీజన్ ఉంటదటండి ఈ రోజు. ఇప్పుడు ఇద్దరికి సంబంధం లేదు, ఒక 2 మనుషులు రోడ్డు మీద వెళ్తా ఉన్నారు, ఒకడొకడు చంపేశాడు. అండ్ నువ్వు ఎందుకురా ఈయన చంపేశావు అని అడిగితే చంపినోడు కూడా రీజన్ ఉంటదటండి. ఎందుకంటే వాడు ఆడికి తెలియక్కర్లేదు, కానీ ఆడికి అడ్డు రావడము, వీడికి ఏదో సమాధానం చెప్పడము, సంథింగ్ ఏదో జరుగుతుంది అక్కడ. అంతే తప్పించి ఉత్తినే వెళ్ళిపోయి వాడిని ఎవరు పొడిచేయడు కదా. అంటే చంపినోడికి కూడా రీజన్ ఉంటది, తప్పు చేసినోడికి రీజన్ ఉంటది, తప్పు చేయనోడికి రీజన్ ఉంటది. అంతే కదండి. ఈ వాక్యానికి మన అందరం ఒక్కసారి కరెక్ట్ గా ఆలోచించుకుంటే మనలో ప్రతి వాడును తనకి ఇష్టమైన త్రోవకు తొలిగానట. దేవుడు అంటా ఉన్నాడు, మీరందరూ నేను ఎన్నో చెప్తా ఉన్నాను, ఇశ్రాయేలు నడిపిస్తానన్నాను, మన్నాను కురిపిస్తానన్నాను, వాటర్ ఇస్తానన్నాను, అన్ని ఇస్తానన్నాను, కానీ చెప్పులు కూడా అరిగిపోలేదట. ఒక్కసారి అలాంటివన్నీ ఆలోచించుకుంటే భలే విచిత్రంగా అనిపిస్తాయి. ఎందుకంటే చెప్పులు సంవత్సరంలో మమ్మల్ని మా అత్త అస్తమాని తిడుతుంది, అస్తమాను చెప్పులు కొంటారంట. అలాగా మమ్మల్ని ఎన్నోసార్లు కొంటానే ఉంటాం, అయినను వాళ్ళ చెప్పులు అరిగిపోలేదట.
బట్టలు పాడైపోలేదట, మన సంవత్సరం పొడుగు కొంటానే ఉంటాం. అయినా కానీ అవన్నీ ఒకసారి మనందరూ ఆలోచించుకుంటే భలే విచిత్రంగా ఉంటాయి కదండి. ఆ పదాలు, ఆ మాటలు చాలా డెప్త్ గా ఉంటాయి ఇవన్నీ కూడా. ఎందుకంటే మనందరము కూడా ఆయన ఏమంటా ఉన్నాడు, ఉచితంగా ఇస్తానంటున్నాడు. ఈ రోజుల్లో కాస్ట్ లేనిది ఏముందండి, అసలు ప్రతిదీ ఖరీదే. మంచినీళ్లు, ఉత్తు గ్లాసులు మంచినీళ్లు కూడా బయట అమ్మేస్తా ఉన్నారు. అవి కూడా ఎంతో, మళ్ళీ అందులో కూడా ఖరీదైన నీళ్లు ఉన్నాయి, మామూలు 10 రూపాయలకి వచ్చే బాటిల్ ఉంది, 1000 రూపాయలకి వచ్చే బాటిల్ ఉంది. అలాగా నీళ్లు కూడా అమ్మేస్తా ఉన్నారు. కానీ దేవుడు ఏమంటా ఉన్నాడండి, మీరందరూ లోకంలో వేరుగా జీవించి నాకు మీరందరూ దగ్గరగా ఉంటే పూర్తిగా దేవునితో మళ్ళీ సగం సగం ఎక్కడో ఒక అధ్యాయంలో అంటారు, వేషధారులారా అని అడుగుతాడు దేవుడు మళ్ళీ. అంటే వేషధారులారా అంటే మనందరం వేషధారులని కాదు, కానీ దేవుడు ఏమంటా ఉన్నాడంటే నేను చెప్పేదాన్ని మీరు పూర్తిగా నా యందు ఉండి మీరందరూ కూడా నన్ను సాటిస్ఫై చేయగలిగితే. అంటే దేవుడు ఇప్పుడు మన ఆకలేస్తుందంటే అమ్మ ఆకలేస్తుంది అన్నం పెట్టి అంటారు, కానీ అమ్మ ఆకలేస్తుంది అన్నది మనం అడిగితే పెడుతున్నారు, అంతే కదండి. ఇప్పుడు ఒక్కొక్కసారి ఎప్పుడైనా ఫోన్లో మళ్ళీ ఇక్కడ ఉన్న తల్లి అందరూ ఫీల్ అవుతారు, మళ్ళీ ఇప్పుడు ఎప్పుడైనా టైం అయ్యేటప్పటికి ఈ టైంకి ఆకలి అయిపోతుంది కాబట్టి 2 అమ్మ అన్నం పెట్టేస్తారంటారు. నాకు లాంటి దాన్ని పని అయిపోవాలని చూసుకుంటాను కాబట్టి గవ టైం అయినా అవ్వకపోయినా 2 అన్నం పెట్టేస్తానంటాను. అలా కాకుండా దేవుడు ఏమంటా ఉన్నాడు, మీరు ఎప్పుడైనా కూడా ఏ టైము, ఇది ఆ టైమా ఈ టైమా రాత్రా పగలా, మనకు ఆంటీ అంకులు దీనికి నిదర్శనం. 12 గంటలకు ఆంటీ ఇలా ఉంది ఫోన్ చేస్తే అంటే వచ్చేస్తారు. అక్కడ కుక్కల ఏంటి ఏమి చూడరు, ఏ టైం అయినా మనకి అటెండెన్స్ చేయించుకుంటారు ఆంటీ అంకులు కూడా. ఇప్పుడు కొంచెం అంకులు ఎలా ఉన్నా పెద్ద బాబు అంకులు ఆంటీ. అలాగా దేవుడు కూడా ఏమంటా ఉన్నాడంటే ఈ సమయమా ఆ సమయమా అని కాదు, ఏ సమయం అందైనను ఏ పని ఉన్నాడు, ఏ టైం అయినా ఏ పరిస్థితి అయినా. అంటే నువ్వు స్నానం చేయలేదు కాబట్టి ప్రార్థన చేసుకోవద్దు అని దేవుడు ఎక్కడా చెప్పలేదు. నువ్వు ఈ రోజు ఉపవాసం ఉండే ప్రార్థన చేయి నాకు, అంతే తప్పించి నువ్వు ఈ రోజు తినేసి ప్రార్థన చేస్తే నేను విన్నాని దేవుడు ఎక్కడా చెప్పలేదు, ఎక్కడా చెప్పలేదండి. ఇప్పుడు బైబిల్ అంతా పూర్తిగా చదివేసిన, బైబిల్ అంతా మనం అర్థం చేసుకున్నా చివరికి జరిగేది ఏంటి అంటే, మనం తెలుసుకున్నది ఏంటి అంటే దేవుడు మనల్ని మనంగా సంపూర్తిగా దేవునికి సమర్పించుకుంటూ ఉన్నాడు, అంతే కదండి. ఇప్పుడు విశ్వాసంతో ఆనాడు యోనా ఏం చేశాడంటే, నేను రోజులో ఒక్కసారి ఈ విషయాన్ని ఆలోచించుకుంటాను. ఎందుకంటే యోన చేప కడుపులో దాకోవడం ఏంటి, ఇది అసలు ఎక్కడైనా రియలిస్టిక్ గా ఉందా? కానీ దేవుడు చేశాడు అంటే అది ఎంత విచిత్రమైన దేవుడు మన దేవుడు. అసలు ఇప్పుడు చేప కడుపులో 3 రోజులు, మళ్ళీ ఒక్కరోజు 1 గంట కాదు, చేప కడుపులో 3 రోజులు దేవుడు యోనాను దాచి మళ్ళీ యోనా దేవుణ్ణి పశ్చాత్తాపడి ప్రార్థన చేశాడు. అవును కదండి, యోనా కోసం మీ అందరికీ తెలుసు కదా. ఇప్పుడు యోనా పశ్చాత్తాపడి తాను వెళ్ళమన్న చోటకి వెళ్ళకుండా వెళ్ళినందుకు, పశ్చాత్తాపడి ప్రార్థన చేసినందుకు యోనా దేవుడు ప్రార్థన చేస్తే యోనా చేప ఏం చేసిందండి, చేపకు మళ్ళీ ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు, చేపకు అక్కేసుకుంటే చేప 3 రోజులు ఆహారం తిందా? ఎక్కడైనా ఉందండి విచిత్రం. కానీ అంత విచిత్రమైన దేవుణ్ణి, అంత న్యాయం గల దేవుణ్ణి మనందరము కలిగి ఉన్నాం. మరి అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నప్పుడు మనందరము సంపూర్తిగా దేవుళ్ళో మనందరము ఉండగలిగితే, మరి ఆ రోజున దేవుడు దప్పికొనుచున్నాను అన్న మాటకి మనందరము న్యాయం చేసిన వాళ్ళం అవుతామండి. అంటే ఈ రోజున ఆ రోజున ఎన్నో సంవత్సరాల క్రితం దేవుడు అక్కడ చెప్పాడు దప్పికొనుచున్నాను నేను అని. కానీ ఈ రోజున మన ప్రవర్తనను బట్టి ఆయనని సెకనుకోసారి మనం దప్పికొనుచున్న చేసేస్తున్నామేమో. ఒక్కసారి మనందరం ఆలోచించుకుని, అంటే అందరూ కూడా ఎవరి పరిస్థితులను బట్టి ఎవరి సిచ్యుయేషన్ బట్టి వాళ్ళందరూ కూడా దేవుణ్ణి ప్రార్థిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండాలని, అంటే ఎక్కువ సమయం దేవుణ్ణి గడపాలని. ఎక్కువ పెద్దబాబు అంటాడు ఎక్కువ సమయం దేవుళ్ళో గడపాలి మనము అని. అంటే ఈ 40 రోజుల ప్రార్థనలో మేము అందరం ఎక్కడో ఒక రోజు కూడా మానలేదని, నేనైతే ఒక్క రోజు మానేను. మా అత్తాలు అది అందరూ అయితే రెగ్యులర్ అసలు అందరూ కూడా. అంటే ఎక్కువ ఇలా తిరగడం వల్ల కూడా ఈ 40 రోజుల ప్రార్థనలో కూడా మేము అందరము చాలా వరకు, అంటే వాక్యం కూడా ఒక్కొక్కసారి అనిపిస్తుంది, బాబు నేనే చదివేస్తున్నానేమో, వీళ్ళందరినీ తోచేస్తున్నానేమో అనిపిస్తుంది. కానీ మళ్ళీ అనిపిస్తుంది ఆ దేవుడు నాకు ఇచ్చిన తల అనిపిస్తుంది, నేను బాగొట్టుకోవాలి అని తప్పమని తీసి చదివేస్తానండి నేను. అంటే వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళేమో అంటే పాట విషయంలో మాత్రం ఎప్పుడు అంటారు పాడక్క అని. అంటే పాట దగ్గరకు వచ్చినట్టుకి కొంచెం నేను డౌన్ అయ్యి ఆ విషయం నేను ఒప్పుకుంటా ఉన్నాను.
అంటే వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు నేను ఎవరిని చదివే అవకాశం అంత గమ్మున ఇవ్వలేను, ఎందుకంటే నేనే చదివేది ముందుగా తీసి చదివేలా దేవుడు నాకు ఇచ్చిన తల అని నేను అనుకుంటాను. సునీలాంటి పాటలు దేవుడు అసలు ఏ సమయమైన పాట తప్పు మనం తీసుకుంటుంది, అలాంటిది నాకు దేవుడు వాక్యం చదివే అవకాశం ఇచ్చాడు. మరి అసలు వాక్యమే అంటే నేను చిన్నప్పటి నుంచి పుట్టడమే క్రీస్తు అయినా గానీ బైబిల్ అన్నది నాకు ఇప్పటికీ పూర్తిగా ఒక అవగాహనకు వచ్చింది మాత్రం నేను ఇప్పుడే ఒప్పుకుంటాను ఆ విషయాన్ని. అయితే అలాంటిది దేవుడు మనందరము పూర్తిగా దేవుళ్ళో మనందరము ఉండగలిగితే ఆ రోజు దేవుడు తప్పిగా ఉన్నాడు అన్న మాటకి మనందరము అర్థం చెప్పిన వాళ్ళు అవుతాము. మళ్ళీ పదే పదే మనం దేవునికి దాహానికి ఇవ్వకుండా మనందరము కూడా మనందరము ఆయన ఆత్మలమే కాబట్టి మనందరము ఆయనలో సంపూర్తిగా మనందరము ఉండి మనందరము కూడా దేవుల్లో మనందరం ఎదగాలని, మరి ఏమన్నా ఎక్కడెక్కడ తప్పులు ఉంటే మరి ఏమైనా తప్పు మాట్లాడితే మనం క్షమించాలని, మరి ఈ చిన్న వాక్యం దేవుడు దీవించాలని మనస్ఫూర్తిగా అడుగుతాం. హల్లెలూయా.